నడిచి లేదా ఒక విద్యార్థి పాఠాలు వినిపించేలాగా ఒక పరికరం మనం ఇస్తూ ఉంటే, లేదంటే ఒక యంగ్స్టర్ ఉద్యోగానికి ట్రైసైకిల్లో వెళ్తూ ఉంటే ఈ రోజు నుంచి వెళ్తారు అనే ఒక సంతోషం నాలో ఉంది. అట్లాగే నేను ప్రతిసారి చెప్తాను, దివ్యాంగులకు ఒకటే ఏంటంటే ఇది మనకు భారం కాదు, ఇది ఒక సవాల్ మాత్రమే మన జీవితంలో. ఈ సవాళ్లను ముందుకు వెళ్తూ ఎదిరించుకుంటూ ముందుకు వెళ్తూ అలింకో సంస్థ అలాంటి సంస్థల ద్వారా మనకు ప్రోత్సాహం ఇస్తూ అలాగే పరికరాలు ఇస్తూ ఉంటే, ఈరోజు అలింకో సంస్థ ఏడిప్ ద్వారా అలింకో సంస్థ చేసిన కృషి చేసిన సహాయం ఏదైతే ఉందో వాళ్ళకు హృదయపూర్వకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. మన అందరం గమనిస్తే 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఆనాడు యువగలం పాదయాత్రలో లోకేష్ అన్న ఒక మాట అన్నారు. మన జిల్లా రవిశంకర్ గారు ఉన్నట్టున్నారు ఆ రోజు. దివ్యాంగులు అందరూ వచ్చి, అన్న 5 సంవత్సరాలు మాకు అసలు ఒక్క ట్రైసైకిల్ కూడా రాలేదు, మాకు ట్రైసైకిళ్ళని ఇప్పించండి, అట్లాగే మాకు ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ స్కీమ్స్ అవి కూడా మాకు బాగా అందేలాగా చూడండి అని అన్నారు. ఆనాడు లోకేష్ అన్న ఒకటే చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హ్యాండిక్యాప్ దివ్యాంగులకు మనము ట్రైసైకిల్ ఇప్పిస్తాము, అట్లాగే ఏవైతే పరికరాలు అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పిస్తామని ఆనాడు మాట ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినప్పటి నుంచి, నేను ఎంపీగా గెలిచినప్పటి నుంచి నేను కృషి చేస్తున్నాను. ఈ రోజు లోకేష్ అన్న ఏదైతే అనుకున్నారో అది నెరవేరింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా దివ్యాంగులను భారంగా చూడలేదు, ఒక బాధ్యతగా చూసింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు 1983లో ఇంకా గెలవక ముందే ప్రచారానికి వెళ్తూ ఉంటే ఒక దివ్యాంగుడు వచ్చి ఎంతో కష్టపడి ఆయన దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే స్టేజ్ దిగి మీటింగ్ కూడా ఆపేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు ఆయన అన్నారంట, మా నాన్న చెప్పారు కాబట్టి చెప్తున్నా, నేను పుట్టలేదు అప్పటికి. ఆ రోజు అన్నారంట, దివ్యాంగులు ఎప్పుడూ మనకు భారం కాదు, మీకు హ్యాండిక్యాప్ ఏమన్నా మీ బాడీకే కానీ మనసుకు కాదు, కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అని ఆనాడు మాట ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి, సాయిబాబా అనుకుంటా ఆ రోజు మొట్టమొదటిసారి సాయిబాబా గారిని అధ్యక్షుడిగా పెట్టి 4-6 కోట్లు ఆ కార్పొరేషన్ కి అందించారు. అట్లాగే దాని తర్వాత వికలాంగులకు పెన్షన్లు అయితేనేమి, అప్పుడు వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. పెన్షన్లు అయితేనేమి, లేకపోతే ఇల్లు పట్టాలు అయితేనేమి అన్ని కూడా మన ప్రభుత్వం చేశారు. అట్లాగే తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 2017లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు ఒక హ్యాండిక్యాప్ అతను పాపం రోడ్డు పైన ఎదురు చూసుకుంటూ ఉన్నారంట, ఉద్యోగం కావాలి అని చెప్పి. ఆనాడు కాన్వాయ్ వెళ్తుంటే కాన్వాయ్ ఆపి అతని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి, ఏమైంది ఏంటి సమస్య అని చెప్తే, నాకు ఉద్యోగం కావాలి సార్ అంటే అప్పటికప్పుడు ఉద్యోగం ఇచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా నాయకత్వం అనేది జస్ట్ స్టేజ్ పైన మాట్లాడటమో లేకపోతే ఏసీ రూమ్లలో కూర్చోవడమో కాదు. నాయకత్వం అనేది కష్టాల్లో ఉన్న వాడి దగ్గరికి వచ్చి కష్టం ఏంటి అని అడిగేవారు, అట్లాగే ఆ కష్టాన్ని తీర్చేవాడు అసలైన నాయకుడు. ఆ నాయకత్వం తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నాయకుల్లో ఉంది అని నేను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నో పథకాలు ఇస్తుంది. ఆనాడు 2016లో ఒక చట్టాన్ని రాజ్యసభ లోక్సభలో తీసుకొచ్చి 5% రిజర్వేషన్ ని
తీసుకొచ్చారు, ఉద్యోగాలు అయితేనేమి లేకపోతే విద్యలో అయితే. ఈ రోజు కూడా మన వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మీ పైన ఉన్న ప్రేమతో రోజు వెల్ఫేర్ స్కీమ్స్ ముందుకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. అట్లాగే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ రోజు మీ కోసం పోరాడే నాయకులు మేమున్నాం. అట్లాగే మీ ఆశలు నెరవేర్చే ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే కేంద్ర ప్రభుత్వం అక్కడ మీకోసం ఉంది. మీకోసం ఏదైనా చేసే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజు ఏదైతే మీరు చెప్పారో ఒకటి ఏర్పాటు చేయాలి అని అన్నారు. ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక ల్యాండ్ చూసి కమ్యూనిటీ హాల్ నేను కూడా నా వంతు సహాయం చేశాను. అట్లాగే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకందరికీ తెలుసు మీరు ఎంత కష్టపడ్డారు. ఈ రోజు అధికారంలో మేము వచ్చిన తర్వాత పనులు చేస్తుంటే ఓర్వ లేక డిఎస్సి గురించి మాట్లాడుతుంది. మరి వీళ్ళందరికీ జీవో నంబర్ 77 గుర్తు లేదా? మీ అందరికీ తెలుసు. దివ్యాంగులకు ఏదైతే ఉందో రిజర్వేషన్ మీకు ప్రమోషన్ లేకుండా ఆపిన వ్యక్తులు వైసీపీ. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి నారాయణ స్వామి అన్న నేను వెంటనే వెళ్ళి ఈ జీవోను రద్దు చేసేలాగా ప్రయత్నం చేస్తాను. అట్లాగే లోకల్ బాడీ ఎన్నికలకు కూడా మీరు నిలబడేలాగా మిమ్మల్ని గెలిపించి ఎన్నుకునేలాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇంకొక విషయం ఇప్పుడే చాలా మంది చెప్పారు, మాకున్న ఇళ్ల పట్టాలైతేనేమి మాకున్న స్థలాలైతేనేమి కబ్జాకి గురవుతున్నాయమ్మా అని చెప్పారు. ఖచ్చితంగా ఇటువంటి సమస్య ఎక్కడైనా ఉంది అంటే నా ఆఫీస్ తలుపులు 24 గంటలు తెచ్చే ఉంటాయి. నా నంబర్ కూడా అందరి దగ్గర ఉంది. నా నంబర్ నిన్నటి నుంచి నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి, అమ్మా వస్తున్నాం మీరు వస్తున్నారా. కాబట్టి అటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. మేము మీకు న్యాయం చేసేలాగా ప్రయత్నం చేస్తాము, న్యాయం చేస్తాము. అట్లాగే మా వంతు సహాయం ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి కలింకో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. నారాయణ స్వామి అన్నకు, మున్సిపల్ కమిషనర్ గారికి, అట్లాగే ఫెరోజ్ అన్న ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అట్లే మీ అందరూ కూడా వేలాది మంది ఈ రోజు ఇక్కడికి వచ్చారు అంటే మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ